మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మోక్షద ఏకాదశి. మార్గశిర శుద్ధ ఏకాదశినే మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజే గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇది మార్గశిర మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి. అందరూ ఈ కూరను తినండి. అలా తినటం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పుణ్యం వస్తుంది. మరి ఈ ఏకాదశి రోజు తినవలసిన కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. రోజు ఉదయం 9:36 లోపు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము, గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏమీ లేదు, ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకుని 5:30 నుండి 9:36 లోపు ఈ దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి శుభ సమయం. కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆ ఆకు మీద దీపాన్ని పెట్టండి. చాలామందికి తామర ఆకు విశిష్టత తెలియదు. తామర ఆకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు. ఈ ఏకాదశి రోజు తామరాకు మీద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. కనుక ఈ ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణుల ఫోటో ముందుగా తామర ఆకును పెట్టండి. తామర ఆకులను బయట అమ్ముతారు, లేదా చెరువుల్లో కొలనుల్లో తామర ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులను తెచ్చి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా ముందు తామర ఆకును పెట్టి తర్వాత ఆ ఆకు మీద 3 బొట్లు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. 3 చోట్ల గంధము కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. 3 వత్తులతో దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా ఈరోజు తామరాకు మీద దీపం పెడితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాహుకేతు దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున పొట్లకాయ, బీరకాయ, సొరకాయ ఈ 3 కూరల్లో ఏ కూరను వండినా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పచ్చడి రూపంలో కావచ్చు, కూరల రూపంలో కావచ్చు, లేదా స్వీట్స్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను, బీరకాయను, సొరకాయను తింటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ కూరల్లో పాలు పోసి వండుకుని తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు బాధలు పోతాయి. ఈరోజు బీరకాయ, పొట్లకాయ, సొరకాయను ఏ రూపంలో తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక ఈరోజు ఆడవారు ఈ కూరలను వండండి. బీరకాయ పచ్చడి చేసుకొని తిన్నా, లేదా కూర వండుకొని తిన్నా, సొరకాయతో పచ్చడి చేసుకొని తిన్నా, లేదా హల్వా చేసుకొని తిన్నా, కూర వండుకొని తిన్నా, పొట్లకాయతో కూర వండుకొని తిన్నా, పచ్చడి చేసుకొని తిన్నా, ఇలా మీరు ఏ విధంగా తిన్నా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, రవ్వలు, సీ ఫుడ్ ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. ఎవ్వరూ ఈరోజు మాంసం కూరను వండకూడదు. ఇంట్లో అనే కాదు, మీరు బయటకు వెళ్ళినప్పుడు నూడిల్స్ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినవద్దు. నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, చికెన్ పకోడీలు, చికెన్ జాయింట్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. మహాపాపం తగులుతుంది. కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది.
దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. మార్గశిర శుక్ల ఏకాదశికి మోక్షద ఏకాదశి అని పేరు. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించటం జరుగుతూ ఉంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరటమే అవుతుంది. మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది. పాపాలు చేస్తున్నంతకాలం మరణించటం, మరలా జన్మించటం, మళ్ళీ మళ్ళీ కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలామందిలో కలుగుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, కృష్ణ, మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని కూడా వివరించుము అని కోరుకుంటాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశిని చేయటం ద్వారా రాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలం కలుగుతుంది. ఈ ఏకాదశి మహిమను తెలిపే ఒక కథ కూడా ఉంది. ఆ కథ చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వం వైఖానసుడనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది. ఆ కల చూసిన రాజు దిగ్భ్రాంతికి చెందాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నరక యాతనల నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజు వారికి తెలియజేశాడు. కలగన్న నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం కానీ, అభిరుచి కానీ అతనికి కనబడలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం, రాజ్యము, సంపద, బలము, ప్రభావము అన్నీ కూడా వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రి నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి. ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన వైఖానసురుడు బ్రాహ్మణులతో, ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటా వైఖానసురుడు ఆయనతో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే. కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళ్ళాడు. తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో, రాజా, నీ తండ్రి గత జన్మలో అతి కాముకుడైనందున నరకంలో పడినాడు. కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి. అప్పుడే మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు. పర్వతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చాడు. అట్టు పిమ్మట రాజు తన భార్య, పుత్రులతోనూ అనుచరులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి మోక్షం, స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని దీవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు, మోక్షాన్ని పొందుతాడు అని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు.
ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా 1000 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈరోజు ఉపవాసం ముఖ్యమైనది. మోక్షద ఏకాదశి ఉపవాసం అంటే ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా రోజు గడపటం. ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని పాటించే వ్యక్తి మరణం తర్వాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం. కఠినమైన ఉపవాసం పాటించలేని వారు పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తిని పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు. ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు. దీనికే గీతా జయంతి అని పేరు. మార్గశిర శుక్ల ఏకాదశిని హిందువులు గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. మార్గశిర శుక్ల ఏకాదశి భగవద్గీత ఆవిర్భావం జరిగిన రోజు కనుక దీనిని గీతా జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం. భగవద్గీత పుట్టినరోజు. భగవద్గీత సాక్షాత్తు భగవానుడి చేత పలకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులను, బంధువులను, గురువులను, స్నేహితులను చూసి ఉదయం వికలమై రాజ్యం కోసం వారిని నేను వధించలేనని దుఃఖితుడైన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. మహాభారత ఇతిహాసములలోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా చెప్పబడినది. ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. 6 యోగాలను కలిపి ఒక షట్కమంటారు. 1 నుండి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుండి 12 వరకు భక్తి షట్కమని, 13 నుండి 18 వరకు జ్ఞాన షట్కమని అంటూ ఉంటారు. మహాభారతంలో భగవద్గీత ఒక భాగమైన భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణ ఇతిహాసాలకు సమానం. అంటే అన్ని ఇతిహాసాలు చదవనక్కర్లేదు. ఒక్క భగవద్గీత చదివితే చాలు జీవిత పరమార్థం తెలుస్తుంది. కర్తవ్య విముక్తుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు మళ్లించటమే గీత లక్ష్యం. ఆత్మజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవటమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవటమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్కష్టమైన పరబ్రహ్మను చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదించజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, ఆయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మకు నాశనము లేనిదని తెలుసుకోవాలి. పుట్టిన వానికి మరణం తప్పదని, మరణించిన వానికి జన్మము తప్పదని, మరణం అంటే జీర్ణమైన శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరంలో ప్రవేశించటమేనని, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. భగవద్గీతలో కనీసం 18 శ్లోకాలు నేర్చుకుని అర్థం చేసుకున్నట్లయితే జీవిత పరమార్థం తెలుసుకోగలుగుతారు. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్య దినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించలేము కదా. నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు, అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవతత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవటం కాదు, అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో ఇలా అంటారు: భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన, కొత్తగా గంగాజలం త్రాగిన, కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు, వారికి మోక్షం లభిస్తుంది అని ఆదిశంకరులు భజగోవిందంలో అన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.